అందరికీ నమస్కారం. మా యొక్క ఈ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాము. లీగల్ చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్ కిమ్ల కోర్టు బార్ అసోసియేషన్, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఉండి కూడా 1000 కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, ఈ మధ్యకాలంలో క్రిమినల్ లా మొత్తం చేంజ్ అయిందంట కదా సార్ అని చెప్పేసి. ఆ క్రిమినల్ లా అనేది ఇంతకుముందు పురాతనమైన చట్టాలు ఉండే, అవన్నీ కూడా ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 కూడా సెంట్రల్ గవర్నమెంటు మొత్తం రివ్యూ చేసి వాటిని పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత, ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత 2023లోనే యాక్ట్లు వచ్చినాయి. ఐపీసీ ప్లేస్లోనేమో బిఎన్ఎస్ అని, సిఆర్పిసి ప్లేస్లోనేమో బిఎన్ఎస్ఎస్ అని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లోనేమో బిఎస్సి అని. 3 యాక్ట్లు కూడా చాలా, ఎందుకంటే మూల స్తంభాలు అన్నమాట క్రిమినల్ లాగా. సివిల్ చేంజ్ కాలే, ఇవి 2023లోనే రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఆ యాక్ట్లు మటుకము అమలైకం మటుకము, ఆ చట్టాలన్నీ కూడా అమలైకం మాత్రము జూలై 1, 2024 నుంచి అమలవుతూ ఉన్నాయి. భారతదేశం మొత్తం 29 రాష్ట్రాల్లో కూడా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకో ఇప్పుడు చాలామంది కూడా ఇంతవరకు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని సెమినార్స్ కండక్ట్ చేసి పబ్లిక్ లోపల తీసుకుపోయి ఉంటే పబ్లిక్ కూడా అవేర్నెస్ వచ్చేది. ఇప్పుడు చాలామంది కూడా తెలియదు, ఎందుకంటే కేసులలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకే కొత్త చట్టాలు వచ్చినాయని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఐపీసీ ప్లేస్లో ఇంతకుముందు 511 ఉన్న సెక్షన్స్ అన్నీ కూడా, అవన్నీ కూడా రివ్యూ చేసి క్లబ్ చేసి అవన్నీ కూడా 358 సెక్షన్సే పెట్టారనమాట. ఆ 358 సెక్షన్స్లో కూడా భారతీయ న్యాయ సన్నిహిత అని యాక్ట్, అది బిఎన్ఎస్ అని, బిఎన్ఎస్ కింద 358 సెక్షన్స్. ఆ 358 సెక్షన్స్ ఒక్కొక్క సెక్షన్ ఒక నేరానికి సంబంధించింది. ఆ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏమో ఇంతకుముందు 484 సెక్షన్స్ ఉంటుండే, ఇప్పుడు అన్నీ కూడా ఇందులో కొన్ని సెక్షన్స్ పెరిగినాయి. 531 అయింది. భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 బిఎన్ఎస్ఎస్ అనమాట, బిఎన్ఎస్ఎస్. చాలామంది కూడా ఇవన్నీ తెలియదు అనమాట. చాలామంది కూడా నాకు ఎంతమంది కూడా ఫోన్ చేస్తూ ఉంటారు. ఇంకోటి వచ్చి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కేసులలో, క్రిమినల్లో కానీ సివిల్లో కానీ. సివిల్కి ఎందుకంటే మొత్తం చేంజ్ కాలే, ఒక ఎవిడెన్స్ యాక్టు అక్కడ ఉపయోగపడుతుంది కనుక ఎవిడెన్స్ యాక్టు వాళ్ళు కూడా యూజ్ చేస్తారు కనుక బిఎస్సి అని, భారతీయ సాక్ష్య అధినియం అని. ఇంతకుముందు 1872 చట్టం ఇది. ఇంతకుముందు 167 సెక్షన్స్ ఉంటుండే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో. అవన్నీ కొన్ని సెక్షన్లు పెరిగి 170 అయినాయి. ఇవన్నీ కూడా ఈ 3 యాక్ట్లు కూడా జూలై 1, 2024 నుంచి అమలు చేస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు కూడా. ఎందుకంటే ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో అయ్యి అడ్వకేట్లు కానీ, జడ్జెస్ కానీ, పోలీసు వాళ్ళు కానీ మొత్తం కూడా సిఆర్పిసిని ఫాలో అయ్యి, సిఆర్పిసి ప్రకారమే మనం ఫాలో అయ్యి కేసులు కొట్లాడేటోళ్ళం అనమాట. ఇప్పుడు సిఆర్పిసి రద్దయింది కనుక పోలీసు వాళ్ళు బిఎన్ఎస్ కింద కేసులు బుక్ చేసినప్పుడు, భారతీయ న్యాయ సన్నిహిత కింద కేసులు రిజిస్టర్ చేసినప్పుడు ఆ నేరాన్ని బట్టి, దాని యొక్క అఫెన్స్ను బట్టి వాళ్ళు బిఎన్ఎస్ కింద బుక్ చేస్తున్నారు అనమాట కేసులు. 29 రాష్ట్రాలలో కూడా జూలై 1, 2024 నుంచి బిఎన్ఎస్ను ఉపయోగించి బిఎన్ఎస్ కింద రిజిస్టర్ చేస్తున్నారు కేసులని. ఆ రిజిస్టర్ చేసినప్పుడు మనం ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో అవుతుంటివి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ రద్దయింది కనుక దాని ప్లేస్లో బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది, భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం ప్రొసీజర్ ఫాలో అయ్యి మనం అవుట్ టు గెట్ బెయిల్ అని, తర్వాత పోలీసు వాళ్ళు కూడా రిమాండ్ ఎట్లా చేయాలి, దాని కింద ఎట్లా ఎఫ్ఐఆర్ చేయాలి, ఛార్జ్షీట్ ఎట్లా చేయాలి, ఇవన్నీ ప్రొసీజర్ కూడా ఫాలో అయ్యి ఆ బిఎన్ఎస్ఎస్ కిందనే ఫాలో అవుతుంది. జడ్జెస్ కూడా, ఎందుకంటే హౌ టు డెలివర్ జడ్జిమెంట్స్ అనేది, హౌ టు కండక్ట్ ట్రయల్ అనేది, ఇవన్నీ కూడా దాని బిఎన్ఎస్ఎస్ కిందనే జడ్జెస్ కూడా ఫాలో అవుతుంటారు అనమాట. ఇది భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలలో కూడా, కింది కోర్టుల నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు కూడా ఈ 3 యాక్ట్లు క్రిమినల్లా ఫాలో అవుతున్నారు అందరు కూడా. సుప్రీంకోర్టు జడ్జిలు కానీ, హైకోర్టు జడ్జిలు కానీ, డిస్ట్రిక్ట్ జడ్జిలు కానీ, మున్సిపల్ కోర్టులు కానీ, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్లు కానీ, అడ్వకేట్లు అందరూ కూడా ఈ 3 యాక్ట్లను ఉపయోగించేసి కేసులు మనము క్రిమినల్గా ఉన్న ఏదైతే అఫెన్సెస్ ఉంటుందో దాని ప్రొసీజర్ ప్రకారము బిఎన్ఎస్ఎస్ కింద ప్రొసీజర్ ఫాలో అయ్యి కేసులు మనం వాదించడానికి ఆస్కారం ఉంటుంది. నాకు చాలామంది కూడా ఫోన్ చేసి, ఎందుకంటే పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే పవర్ వాళ్ళకు ఉందంట కదా సార్ అని చెప్పేసి,
ఆ కేసులలో కగ్నిజబుల్ అఫెన్సెస్ కేసులలో ఇంతకుముందు 156 కింద పోలీసు వాళ్ళు ఎందుకంటే కగ్నిజబుల్ చేసే ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఆ పోలీస్ స్టేషన్ పరిధి లోపల ఉన్నటువంటి నేరాలను దాని కింద చేయడానికి ఆస్కారం ఉంటుంది. చాలామంది కూడా మనం ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే కూడా పోలీసులకు రిఫర్ చేయొచ్చని అని. అవును, దీని కిందనే 156 కిందనే ఇంతకుముందు రిఫర్ చేసేవాళ్ళము. ఇప్పుడు సెక్షన్ చేంజ్ అయింది కనుక 175 కింద BNSS యాక్ట్ ప్రకారము మనము ప్రైవేట్ కంప్లైంట్ వేసి జడ్జి గారిని రిక్వెస్ట్ చేసినట్లయితే జడ్జి గారు మన యొక్క వాదనలు విన్న తర్వాత ఈ 175 BNSS అని కింద భారతీయ నాగరిక సురక్ష సంహిత కింద 2023 పోలీస్ ఆఫీసర్ పవర్ టు ఇన్వెస్టిగేట్ కగ్నిజబుల్ కేసెస్ సెక్షన్ 175కి ఇంతకుముందు 156 ఉండే, 156 CRPC ఉండే. అది రద్దయింది కనుక ఇప్పుడు దీని క్రిమినల్ కింద ఎందుకంటే కొత్త అఫెన్సెస్ కూడా ఏవైనా కూడా మన ప్రైవేట్ కంప్లైంట్ వేసి ఇది జడ్జి గారిని రిక్వెస్ట్ చేసినట్లయితే జడ్జి గారు అతను కాంగ్నియం తీసుకోవచ్చు. ఆ కాంగ్నియం తీసుకోకపోతే ఈ 175 కింద జడ్జి గారు రిఫర్ చేసినట్లయితే అక్కడ ఉన్న పోలీస్ అధికారి ఎవరైనా కూడా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి FIR ఇష్యూ చేసి దాన్ని మొత్తం కూడా కోర్టుకు పంపించడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. అందుకని ఇవన్నీ కూడా చూసి ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. అందరికీ నా ధన్యవాదాలు.